ఇగో ఫీజు రీఎంబర్స్మెంట్కు మంగళం పాడతారు. ఇది మీరు అవునన్నా కాదన్నా నిజం. రేవంత్ సర్కార్ తెచ్చిన జీవో 7ను నిరసిస్తూ విద్యార్థి జేఏసీ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో హైదరాబాద్లో శుక్రవారం ఆందోళనకు దిగిన విద్యార్థులు నాయకులు. ఫీజుల భారం, విద్యకు దూరం, రీఎంబర్స్మెంట్ స్కీమ్కు కొత్త నిబంధనలే శరాఘాతకం, సర్కార్ నిర్ణయంతో బడుగుల విద్యార్థుల భవిష్యత్తు ఆగము అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మీకు క్లారిటీగా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. మీ అందరికీ తెలుసో లేదో 30 నెలల కాలం అండి, అంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి 10,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ విద్యా వ్యవస్థకు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. మీ అందరికీ తెలుసో లేదో ఈ బాకీ ఉన్నాడు 10,000 కోట్ల రూపాయలు ప్రైవేట్కు సంబంధించిన విద్యా వ్యవస్థ, విద్యా సంస్థలు, మన భాషలో విద్యా సంస్థలకు సంబంధించి బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇది మొదటి అంశం. ఇప్పుడు ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ సమాజానికి తెలవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ జీవో 7 ఉన్నది కదా, ఇన్ని రోజులు అంటే స్కాలర్షిప్ అంటే పోగానే మనం ఏ కాలేజీలో అయితే ఉదాహరణకు ఒక ఏ అనే కాలేజ్ చదువుకున్నాం, ఆ ఏ అనే కాలేజీకి ప్రభుత్వం నేరుగా స్కాలర్షిప్ ఇస్తుంది, అది వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు జీవో 7 ఏంది, విద్యార్థుల అకౌంట్లోకి పడతాయి. విద్యార్థుల అకౌంట్లోకి పడితే ఆ పైసలను మనం ఏం చేసుకోవాలంటే విత్డ్రా చేసుకోవాలి, కానీ కాలేజీల ఫీజు మాత్రం మనమే కట్టాలి ఫ్యూచర్లో. అంటే నెమ్మదిగా టాటా బాయ్ బాయ్ చేయకూడదు, మీరు ఓటేసారు కదా, ఇదే చేయ కదా. ఇప్పుడు టాటా బాయ్ బాయ్ గుడ్ బై చెప్పే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. ఇది అవునన్నా కాదన్నా నిజం. ఎందుకంటే తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. విజనరే కాదు, చదువుకు దూరం కాబోతున్నారు అతి త్వరలో. చాలా వరకు పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి చాలా వరకు దూరం కాబోతున్నారు. మీరు అందరూ కూడా చూస్తూనే ఉండుర్రి మొత్తం విద్యా వ్యవస్థను ఎట్లా చేస్తాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నది ఈ శాఖకు సంబంధించి. మరి సార్ ఏం చేస్తాడు, ఎట్లుంటుందో మీరు అదే కేసీఆర్కు సంబంధించి విద్యార్థులను పిలిచి ఎవరన్నా పేదోళ్ళు ఎక్కడన్నా పేపర్లో కనబడితే ఆ పార్టీ నుండి తీసుకొచ్చి వాళ్ళకి ల్యాప్టాప్లు చదువుకు ఎంతమంది చదివేయాలి కేసీఆర్? బొచ్చడ మందిని చదివిస్తుండు కూడా. కానీ ఈరోజు విద్యకు దూరం చేసే ప్రయత్నం జరుగుతుంది.